అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎంతో గర్వంగా కూడా ఉంది. ఎన్నో ఏళ్ల కల నేను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కువ ప్రాధాన్యతతో ఇష్టంతో చేపట్టిన నిర్మాణం మన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రపంచం మెచ్చిన నేత, కోట్లాది మంది ప్రజలకి ఆశాజ్యోతి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు చాలా గొప్పగా ప్రారంభోత్సవం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి పూర్తి సహకారం, గైడెన్స్ అందించిన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సోదరులు నారా లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్గా నిలవనున్న మన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఇది కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ఇది మన ఉత్తరాంధ్రకి గర్వకారణం, అందమైన భవిష్యత్తుకి సింహద్వారం. ఈ అద్భుత కళాఖండం నిర్మాణంలో మొట్టమొదటి భూమినిచ్చిన, విత్తనం నాటిన స్థానిక రైతులకు, విమానాశ్రయ నిర్మాణంలో ఇటక మూసిన కూలీ అన్నలకు, ఫైళ్లు నడిపిన అధికారులకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు, ఈ గొప్ప సంకల్పానికి తోడ్పాటు అందించిన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ స్థానికులు, శ్రీమంతుడుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన గ్రంథి మల్లికార్జునరావు గారికి, మన ఆశల్ని ఆకాశంలో ఎగరవేయడానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనుకున్న గడువు కంటే 6 నెలల ముందే నిర్మాణం పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని లక్షలాది మంది ప్రజల మధ్య అంగరంగ వైభవంగా ప్రతి ఇంటిలో ఒక పండగలా జరుపుకోవడం అనేది ఒక గొప్ప విశేషం. అభివృద్ధి విషయంలో మన ఐక్యత దేశానికే స్ఫూర్తిగా నిలవబోతుంది. ఘనమైన భవిష్యత్తు వైపు ఈరోజు ఒక బలమైన అడుగు వేశాం. డబుల్ ఇంజిన్ సర్కారు తోడ్పాటుతో డబుల్ వేగంతో అభివృద్ధి లక్ష్యాలను చేరుకుందాం. ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన కూటమి పార్టీ నాయకులకు, కేంద్ర రాష్ట్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు, సోదర సోదరీమణులకు, మన యువతకి, అలాగే దింసా నృత్యంలో పాల్గొన్న మన గిరిజన సోదర సోదరీమణులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా మీ ఇంటికి చేరుకోవాలని ఆశిస్తూ మరొక్కసారి ధన్యవాదాలతో మీ రామ్మోహన్ నాయుడు.